సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా బాగానే చేశాం అనుకుంటున్నాం, మీరు కూడా బాగానే చేశారు అనుకుంటారు, కానీ ప్రజలు మాత్రం మెచ్చడం లేదు. అయితే మీరు కూడా బాగా చేస్తున్నారనే రకంగా నేను కూడా అనుకుంటున్నాను, కానీ మనం ఎవరి కోసం అయితే పని చేస్తున్నామో వారికి అది నచ్చడం లేదు, కరెక్ట్ అయినటువంటి అవుట్కమ్ కూడా రావట్లేదు. సో ప్రజలు మెచ్చడం లేదు, కరెక్ట్ అయిన అవుట్కమ్ రావడం లేదు. ఎవరి కోసం పని చేశామో వాళ్ళు నచ్చకపోతే ఎలా అని చెప్పి చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉందని, మరో డిపార్ట్మెంట్ మాత్రం ఇప్పుడిప్పుడే పికప్ అవుతోందని చంద్రబాబు అన్నారు. ఇక అందుకే నేను వారానికి 4 గంటల పాటుగా ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఏ శాఖ పరంగా ఏ మంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఇలా చాలా క్లుప్తంగా ప్రతి వారానికి 4 గంటల పాటుగా పనిచేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. డేటా మీదే నేను కూర్చుంటున్నాను 4 గంటలు. సో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడిన మాటలు ఇవి. సో చాలా క్లియర్గా ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమయ్యే విధంగా, ఎవరు కొంత వేమరపాటుగా ఉన్నారో, సైలెంట్గా ఉన్నారో, పని చేయాలంటే బద్ధకంగా ఉన్నారో వారికి చాలా క్లియర్గా తాకే విధంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో మన పనితీరు బాగానే ఉంది, మన పనితీరుని ఎవరు నచ్చడం లేదు, మీరు చేస్తారని మీరు అనుకుంటున్నారు, నేను కూడా మీరు చేస్తున్నారని అనుకుంటున్నాను, కానీ ప్రజల కోసం మనం పని చేస్తుంటే వారే మెచ్చకపోతే ఎలా? సో కొన్ని శాఖలకు సంబంధించి పర్ఫార్మెన్స్ పైన కొంత అసంతృప్తిని వెళ్ళగక్కినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు అర్థమవుతోంది. అయితే వారానికి 4 గంటల పాటుగా డేటా పైనే కూర్చుంటున్నాను, ఏ శాఖ పనితీరు ఎలా ఉంది, ఏ అధికారులు ఎలా చేస్తున్నారు, ఇలా అన్నీ నేను క్లుప్తంగా గమనిస్తూనే ఉన్నాను, ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. ఇది ఒక రకంగా అధికారులకి మంత్రులకు కూడా ఒక సీరియస్ వార్నింగ్, అంటే డైరెక్ట్గా వార్నింగ్ కాకపోయినా బట్ ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ఇండైరెక్ట్గానే మీరు కొంత మార్చుకోక తప్పదు అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన. సో అటు కలెక్టర్తో మాట్లాడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి. ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాలం, ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటున్నా. నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్.